సో గైస్ ఆపోజిట్ పర్సన్ మొబైల్ ఫోన్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో లైవ్లో ఇలా చూడాలి అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి మీ మొబైల్ ఫోన్లో మీ లైవ్లో ఇలా చూడాలి అంటే కనుక ఈరోజు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి. సో మీరు ఏమాత్రం స్కిప్ చేసినా మీకు వీడియోలో మెయిన్ పాయింట్స్ అనేది అర్థం కాదు. సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇంట్రో అయితే చూసారు కదా, ఆపోజిట్ పర్సన్ మొబైల్ ఫోన్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్ ఫోన్లో మీరు లైవ్గా చూడవచ్చు. బట్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది మీరు మంచి పర్పస్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, మీ పిల్లలు ఉన్నారు లేదా మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మొబైల్ ఫోన్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్ ఫోన్లో మీరు చూడవచ్చు. అది మీరు మంచి పర్పస్ యూజ్ చేయాలి. సో వాళ్ళ మొబైల్ ఫోన్లో జరిగే ప్రతి ఒక్కటి మీ మొబైల్ ఫోన్ చూడవచ్చు. బట్ ఏమేమి చూడొచ్చు మీకు చెప్తాను ఇప్పుడు. వాళ్ళ కాల్ లాగ్స్ అంటే వాళ్ళ ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, కాల్ డీటెయిల్స్, కాల్ డేటా, రిసీవ్డ్ కాల్స్, డీటెయిల్ కాల్స్, కాల్ లాగ్స్, కాల్ హిస్టరీ అంటే ఓవరాల్గా కాల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడు కాల్ వెళ్ళింది, ఎప్పుడు కాల్ వచ్చింది, ఏ టైంకి వెళ్ళింది, ఏ డ్యూరేషన్ వెళ్ళింది, మొత్తం డీటెయిల్గా ప్రతి ఒక్కటి కాల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఎస్ఎంఎస్ అంటే నార్మల్ మెసేజెస్ ఉంటాయి కదా, ఏ టైంకి వెళ్ళింది, ఏ టైంకి సెండ్ అయింది, ఏ టైంకి రిసీవ్ అయింది, మొత్తం డీటెయిల్గా నార్మల్ మెసేజ్ వస్తాయి. దాంతోపాటు వాళ్ళ యొక్క జీపీఎస్ లొకేషన్, వాళ్ళ లొకేషన్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి మొత్తం కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు లొకేషన్ చూడవచ్చు మ్యాప్ ద్వారా మీ యొక్క మొబైల్ ఫోన్లో. దాంతోపాటు వాళ్ళ ఫొటోస్ అండ్ ఇమేజెస్ అంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో ఎన్ని ఫొటోస్ డైలీ వాళ్ళు సెల్ఫీస్ దిగుతున్నారు, ఎన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు, వాళ్ళ మొబైల్ ఫోన్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, మొత్తం కూడా మీ మొబైల్ ఫోన్ మీరు చూడవచ్చు. వాళ్ళ యొక్క కాల్ రికార్డింగ్స్ అంటే ఎగ్జాంపుల్ వేరే వాళ్ళతో వాళ్ళు కాల్ మాట్లాడారు, వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్, వాళ్ళ మధ్యలో సంభాషణ, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడారు, ఏమేమి మాట్లాడుకున్నారో మొత్తం కూడా మీ మొబైల్ ఫోన్ వినొచ్చు. మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ రికార్డ్ అనేది కాల్ రికార్డింగ్ అనేది మనం రికార్డ్ చేస్తేనే రికార్డ్ అవుతుందా అంటే వాళ్ళు రికార్డ్ చేస్తేనే రికార్డ్ అవుతుందా లేదా కాదా అంటే వాళ్ళు రికార్డ్ చేసినా చేయకుండా రికార్డ్ అవుతుంది, అది మన దగ్గరకు వస్తుంది. ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే, బ్రదర్ ఇది వాళ్ళ మొబైల్ ఫోన్లో సేవ్ అవుతుందా అంటే సేవ్ కాదు, ఇది వాళ్ళ మొబైల్ ఫోన్లో సేవ్ కాదు, ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది, మనం రికార్డ్ అయినట్టు కూడా వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ ఏంటంటే యాప్ డీటెయిల్స్ అంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ యాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు తెలుసుకోవచ్చు. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వాట్సాప్ మెసేజ్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్, స్నాప్చాట్ మెసేజ్, ఇంకా ట్విట్టర్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉంటాయి కదా. ఆ మెసేజ్ మొత్తం కూడా సోషల్ మీడియాకి సంబంధించిన మెసేజ్ మొత్తం కూడా మీ మొబైల్ ఫోన్ మీరు చూడవచ్చు. అంటే ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది, ఏ పర్సన్కి వెళ్ళింది, ఏ పర్సన్ నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్గా మీకు వస్తుంది. దాంతోపాటుగా వాళ్ళ యొక్క కాంటాక్ట్స్, వాళ్ళ మొబైల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి, ఎన్ని వాళ్ళు సేవ్ చేసుకున్న నంబర్స్ అని చెప్పేసి మీరు చూడు. ఇంకా వాళ్ళు ఎక్కువగా గత ఒక వారం నుంచి వాళ్ళు ఎక్కువగా ఏ నెంబర్స్కి కాల్ చేస్తున్నారని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒక 10 నెంబర్స్ ఇట్లా లైన్గా మీకు గ్రాఫ్లో వస్తుంది, దాన్ని కూడా చూడవచ్చు గ్రాఫ్ని. దాంతోపాటుగా వాళ్ళ యొక్క మెయిన్గా చూడాలంటే మనకు వాళ్ళు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు, యూట్యూబ్ హిస్టరీ, వాళ్ళు యూట్యూబ్లో ఏమేమి వీడియోస్ చూస్తున్నారు మీ పిల్లలు, లేదా క్రోమ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు, ఏమేమి సెర్చ్ చేస్తున్నారు మీరు చూడవచ్చు. దాంతోపాటుగా మెయిన్గా మీకు వాళ్ళ యొక్క చుట్టుపక్కల మాట్లాడుకునే ఆడియో, ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఉంది, ఇప్పుడు మీ పిల్లని ఫోన్ ఉంది, సో అతను మీ బాబు అయినా లేదా మీ పాప అయినా లేదా మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్ ఉంది, సో వాళ్ళు పాకెట్లో పెట్టుకున్నారు ఫోన్, లేకపోతే వాళ్ళు చేతిలో పట్టుకున్నారు. సో ఆ ఫోన్ చుట్టుపక్కల ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో మీరు వినొచ్చు ఆ ఫోన్ చుట్టుపక్కల. సో దాంతోపాటుగా మీకు వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ వస్తాయి, అంటే మనకు నార్మల్ కాల్ రికార్డింగ్స్ వస్తాయి, దాంతోపాటుగా వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ కూడా వస్తాయి అనమాట. దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళ యొక్క ఫైల్ మేనేజర్లో ఏమేమి ఉన్నాయి, ఫొటోస్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి మొత్తం కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. దాంతోపాటుగా ఏంటంటే ఇది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఇది ఏంటంటే మీరు వాళ్ళ యొక్క కెమెరా మీరు యాక్సెస్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు పాకెట్లో మొబైల్ ఫోన్ పెట్టుకున్నారు, మీరు ఇక్కడ మీ మొబైల్ ఫోన్తో క్యాప్చర్ కొట్టారనుకోండి, వాళ్ళ యొక్క ఫోన్ కెమెరా అనే ఫోటో క్యాప్చరే మీకు వస్తుంది అనమాట. ఫ్రంట్ క్యామ్ అయితే ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ అయితే బ్యాక్ క్యామ్. సో అది ఒక మంచి ఫీచర్. దాంతోపాటు ఒక మంచి ఫీచర్ ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే అంటే మీరంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా సరే సోషల్ మీడియా యాప్స్లో చాటింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక 2-3 సెకండ్స్ ఒకసారి ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఫోటో అంటే స్క్రీన్ షాట్ క్యాప్చర్ అవుతుంది, ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ క్యాప్చర్ అవుతూ మీకు పంపిస్తుంది అనమాట. సో స్క్రీన్ షాట్ క్యాప్చర్ అవుతున్నట్టు వాళ్ళకి తెలియదు, దాంతోపాటుగా ఆ స్క్రీన్ షాట్ కూడా వాళ్ళందరూ సేవ్ కాదు, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఎటువంటి డౌట్ అయితే వాళ్ళకి రాదనమాట మీ పిల్లలకి. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది వచ్చేసి ఈ యొక్క మా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ అనమాట. సో వచ్చేసి ఈ డేటా మొత్తం కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో వాళ్ళ డేటా మొత్తం కూడా మీరు మీ మొబైల్ ఫోన్ లైవ్గా చూడొచ్చు అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇదంతా కూడా ఎలా చూడాలి అంటే కనుక ఇది వచ్చేసి మా దగ్గర పెయిడ్ కంటెంట్ వీడియో ఉంటుంది, మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మా ల్యాప్టాప్లో దాంతోపాటుగా మా యొక్క కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట. మీరు అది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. పెయిడ్ కంటెంట్ అంటే చాలామందికి తెలియదు, మీరు అది మా దగ్గర నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు అమౌంట్ పే చేస్తే మీకు అది పంపిస్తాము. సో ఎలా కొనుక్కోవాలి అని చెప్పి చాలామందికి ఉంటుంది, చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే, బ్రదర్ చాలామంది ఏమంటారు అంటే, బ్రదర్ ఇది డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదంటే, అఫ్ కోర్స్ అప్లోడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే
ఇది చాలామంది మంచి పర్పస్ కానీ ఎక్కువ చెడు పర్పస్కి అంటే మిస్యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి చాలామందికి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు అనమాట. జస్ట్ నేను పెయిడ్ కంటెంట్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే కనుక మీరు మాకు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో దాంతోపాటుగా కమెంట్ సెక్షన్లో మా యొక్క వాట్సాప్ లింక్ అనేది పిన్ చేసి పెడతాను. దాంతోపాటుగా స్క్రీన్ పైన మీకు మా యొక్క టీమ్ది వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో అక్కడి నుంచి మీరు నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వాలి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాకు వాట్సాప్లో ఏమని పెట్టాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ దిస్ ఈస్ అని చెప్పేసి మీ నేమ్ పెట్టేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టగానే ఆటోమేటిక్గా మా టీమ్ అనేది మీకు అప్రోచ్ అయిపోయి మీకు అనేది ఆ డీటెయిల్స్ అని మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాతనే మీరు నాకు నార్మల్ కాల్ చేయాలి. డైరెక్ట్గా నార్మల్ కాల్ ఎవరికి కూడా చేయకూడదు. ఎందుకంటే మాకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మాకు కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీరు మెయిన్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయిన తర్వాత మీరు నాకు వాట్సాప్లో నార్మల్ కాల్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న అపాయింట్మెంట్ లాగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదో ఈ వీడియో అనేది ఈ రోజు నిన్న పెట్టట్లేదు. మేము గత ఒక 1 year 1.5 year నుంచి ఆల్రెడీ షూట్ చేస్తూ పెడుతూనే ఉన్నాం. గత నెలకు ఒకసారి పెడుతూ ఉంటాం. ఏదన్నా మెయిన్ చేంజెస్ ఉంటాయి కానీ చేంజ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. మేబీ మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా తెలియదు, కింద మీరు చూసి అర్థమవుతుంది కదా ఇన్ని డేస్ అగో మేము అప్లోడ్ చేస్తామని చెప్పేసి. బట్ మేము ఒక 1 year నుంచి 1.5 year నుంచి ఆల్రెడీ వీడియోస్ పెడుతూనే ఉంటాం. ఇదే మెయిన్ వీడియోస్ని ఈ కంటెంట్ వీడియోని పెడుతూనే ఉంటాం, ఎడిట్ చేస్తూ ఉంటాం. ఏమైనా చేంజెస్ ఉంటే ఏదైనా మార్పులు ఉంటే చేంజ్ చేస్తూ పెడుతూనే ఉంటాం. కాబట్టి మేము గత ఒక 1.5 year నుంచి మేము ఆల్రెడీ ఈ కంటెంట్స్ అనేది సేల్ చేస్తున్నాము. చాలామంది పర్చేస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కూడా. ఎందుకు నేను మిమ్మల్ని వాట్సాప్లో మెయిన్గా మెసేజ్ చేసిన తర్వాత ఎందుకు కాల్ చేయమని చెప్పడం జరిగిందంటే మాకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెసేజ్ చేస్తారు ఈ కంటెంట్స్ గురించి. ఎందుకంటే చాలా డేస్ నుంచి మేము పెడుతున్నాం కాబట్టి పేషెన్స్గా కొంచెం ఓపికతో మీరు నాకు కాంటాక్ట్ అయ్యి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాతనే నార్మల్ కాల్ చేయాలి. డైరెక్ట్గా ఎవరు కూడా నార్మల్ కాల్ చేయకూడదు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో మీకైతే అర్థమని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి. అదేవిధంగా ఇంకా ఏదైనా వీడియోస్ మీకు కావాలంటే కనుక జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వీడియో నచ్చినట్లయితే కదా లైక్ చేయడం మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. కిందగా అనిపిస్తుంది ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లియర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు వచ్చిన బెల్ ఐకాన్ ప్లేస్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. సో దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.